పసిబిడ్డగా ఉన్నప్పుడు మన జీవితంలో అత్యంత ప్రధానమైన వ్యక్తి అమ్మ. నడక నేర్చిన దగ్గర నుండి జీవితం గురించి చెప్పేవాడే తండ్రి. అక్షరం అనే పునాది వేసి చదువనే ఉజ్వల భవిష్యత్తు అందివ్వడానికి మన దగ్గరున్న తల్లిదండ్రులలో రైతులు, డ్రైవర్లు, శ్రామికులు, సగటు ఉద్యోగులు తమ పిల్లల చదువుల కోసం, వారు తమ బిడ్డల కోసం ఎలాంటి త్యాగాలు చేస్తున్నారో, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో ఒక చిన్న వీడియో రూపంలో మీ ముందు ఆవిష్కరిస్తున్నాం. మొదటిగా, భూతల్లిని నమ్ముకున్న రైతు తన పిల్లల కోసం పడుతున్న కష్టాన్ని రైతు మాటల్లోనే. నేల తల్లిని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నా బిడ్డ, నువ్వు బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలని. నీకు కష్టమంటే ఏంటో తెలియకుండా నీకోసం మీ అమ్మ, నేను పగలనక రాత్రనక పొలం చుట్టూ తిరుగుతూ ఒళ్ళు హూనం చేసుకుని మా రక్తాన్ని చెమట చుక్కల్లా చిందిస్తుంటే గాని పంట చేతికి రావడం లేదు. పంట చేతికి రాకపోతే పస్తులుంటున్నాం కానీ నీకు ఆకలి బాధ తెలియకూడదనే నిన్ను పట్నంలో చదివిస్తున్నాం. ఉదయం పొలానికి వెళ్తే ఎప్పుడు ఇంటికి వస్తామో తెలియదు. రాత్రి పొలానికి నీరు పెట్టడానికి వెళ్తే ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో తెలియదు. ప్రతి నిత్యం చంటి పిల్లాడిలా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న పంటను పురుగు తినేస్తే ఎలా? అకాల వర్షాలకు పంట నేలపాలైనప్పుడు ఎంత కష్టపడ్డా కూడా ఒక్కోసారి తగిన ఫలితం దక్కకపోగా భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా నీ చదువుకి ఎటువంటి ఆటంకం కలగకూడదని మేము పడుతున్న కష్టాలను, బాధలను దిగమింగుకుంటామే కానీ నీతో పంచుకొని నిన్ను బాధ పెట్టే ప్రయత్నం చెయ్యము. నిన్ను ఎలా చదివించాలనే ఆలోచన తప్ప నిన్ను చూడాలని మాకు లేక కాదు. అర్థం చేసుకోనానా? మా అమ్మా నాన్న నన్ను చూడటానికి రాలేదు అని కంగారు పడకు. మట్టిని నమ్ముకున్న మనుషులం. నీ సంతోషం కోసమే కష్టపడుతున్నాం. నువ్వే మా ధైర్యం, నువ్వే మా బలం బిడ్డ. నాలా మట్టిని నమ్ముకున్న అన్నదాత తన కష్టాలను కన్నీటితో ఆ భూతల్లికి చెప్పుకుంటాడు గాని తను కట్టుకున్న భార్యకు, కన్న బిడ్డలకు ఎలాంటి విషయంలో కూడా ఇబ్బంది రాకుండా చూసుకుంటాడు. మాకు చదువులేదు కాబట్టే ఆ విలువ మాకు తెలుసు బిడ్డ. నువ్వు మా మాదిరిగా కష్టపడకూడదనే నా తపన. వానక తడుస్తూ, ఎండక కమిలిపోతూ నువ్వు మాలా ఇబ్బంది పడకుండా మంచిగా చదువుకోనానా. అప్పు చేసైనా నిన్ను మంచిగా చదివిస్తున్నాం. మేము పడుతున్న ఈ కష్టాలు మాతోనే చాలు. నువ్వు బాగా చదువుకొని నువ్వే మా కష్టాలను తీరుస్తావని కోటి ఆశలతో కలలు కంటున్న మీ అమ్మ, నాన్న. తన పిల్లల చదువు కోసం తన బ్రతుకు బండిని లాగుతున్న డ్రైవర్ మాటల్లో, నెల మొత్తం కష్టపడి నెల చివరిలో వచ్చే జీతం పైసల కోసం కళ్ళు కాయల కాసేలా ఎదురు చూస్తున్న నాకు మా ఓనర్ నెల జీతం 10,000 రూపాయలు చేతుల్లో పెట్టగానే ఇంటికెళ్ళి ఆ డబ్బును మీ అమ్మ చేతికిచ్చాను. నన్ను చూడగానే మీ చొక్కా భుజం దగ్గర చినిగిపోయింది కదా, ఓ 2 జతల బట్టలు తెచ్చుకోకపోయారా
అని అన్నది మీ అమ్మ. నాకు వెంటనే నువ్వే గుర్తుకొచ్చావురా. ఇప్పుడు నాకెందుకు కొత్త బట్టలు, మనవాడు స్కూల్లో చదువుకుంటున్నాడు, నాకు మంచి బట్టలు లేవే అని వాడు ఎప్పుడూ బాధపడకూడదు. మనదేముంది, చదువుకునేవాడికి మంచి తిండి మంచి బట్టలు ఉండాలి, ఇప్పుడే వెళ్ళి వాడికి కొత్త బట్టలు తీసుకొస్తా అనగానే చెమ్మగిల్లిన కళ్ళతో మీ అమ్మ సరే అన్నది. ఒక డ్రైవర్గా నేను ఎన్నో ఊర్లు తిరుగుతుంటాను, ఎప్పుడు ఎక్కడ ఉంటానో తెలియదు. మీ వాడికి హెల్త్ సరిగా లేదు, ఈ మధ్య బాగా చదవట్లేదు అని మీ సార్ ఫోన్ చేసి చెప్తుంటే నా ప్రాణం వెలవెల్లాడిపోయిందిరా. ఎక్కడో దూరంగా ఉండటంతో రాలేని పరిస్థితి నాది. నాకు మంచి చదువు లేకే నాకు ఈ కష్టాలు. ఇంటి పట్టున ఉండి మిమ్మల్ని చూసుకునే అదృష్టమూ లేదు, నీకు చదువు చెప్పే భాగ్యమూ లేదు. నాకు సరిగా చదువులేదు కాబట్టే హాస్టల్లో చదువుకుంటున్న నీ దగ్గరికి సమయానికి రాలేక అమ్మని ఒంటరిగా ఇంట్లో వదిలేసి రోడ్లను పట్టుకుని తిరుగుతున్నా నాన్న. నువ్వు బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చి మన ముగ్గురం ఒకచోట ఉంటూ ఆనందమైన క్షణాలను గడపాలనేదే నా కోరిక. అది నీ చేతిలో ఉంది నాన్న, నా కోరికను తీరుస్తావు కదూ? సగటు ఉద్యోగి యొక్క మనోవేదన అతని మాటల్లో. ఉదయం ఆఫీస్కి వెళ్తే ఏ టైంకి ఇంటికి వస్తామో తెలియని జీవితం. చాలని జీతం ఒకవైపు, పెరిగిన ఖర్చులు మరొక వైపు. సొంత ఇల్లు కట్టుకోలేకపోయినా సరే అద్దె ఇంట్లో అయినా మిమ్మల్ని బాగా చూసుకోవాలనే ఆశ. మన మధ్యతరగతి జీవితాల్లో ఆశ ఒక్కటే సరిపోదు కదా, ఆదాయం కూడా ఉంటేనే నెట్టుకురాగలం. అందుకే అమ్మ కూడా ఈ మధ్యనే పనిలో చేరింది. ఎందుకు నేను చూసుకుంటాను కదా అని మీ అమ్మతో అంటే, మన పాప బాబు ఇద్దరు బాగా చదువుకోవాలి, ఇద్దరికీ మంచి విద్యను అందివ్వాలి కదా అని బాధతో చెప్పింది. అంటే ఇద్దరం కష్టపడాలని చెప్పకనే చెప్పింది. నాతో పాటు మీ అమ్మ కూడా మీకోసం తన వంతు కృషి చేస్తుంది. వారానికి దొరికే సెలవు ఆదివారం ఒక్కరోజైనా మిమ్మల్ని చూడటానికి వద్దామనుకుంటే ఈరోజు కూడా డ్యూటీకి రావాలని మా ఆఫీసర్ ఆర్డర్. సెలవు పెడితే ఎక్కడ జీతం కట్ అవుతుందో, మా ఆఫీసర్ ఏమంటారో, ఉద్యోగంలో నుండి తీసేస్తే మీ చదువులకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని ఒక్కోసారి మిమ్మల్ని చూడటానికి రాలేకపోతున్నాం, మీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. ఎంత కష్టపడినా ఏం చేసినా అది మీ బాగు కోసమే బేటా. మీరు బాగా చదువుకోవాలి. ఒక్క చదువు మాత్రమే గొప్ప అడుగులు వేయిస్తుంది, ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేస్తుంది. మేము అప్పుడు బాగా చదివి ఉంటే మరింత మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం, కానీ మాకు అప్పుడు అవకాశం దొరకలేదు. అందుకే మీరైనా బాగా చదువుకోవాలని ప్రతి క్షణం పరితపిస్తున్నాం. బాగా చదువుకుంటారు కదా బుజ్జి? చివరిగా అప్పట్లో అందరికీ బాగా చదువుకోవాలని ఉన్నా కానీ పేదరికం వల్లనో లేక పెద్ద కుటుంబాల వల్లనో అందరిని చదివించి ఆర్థిక స్తోమత లేకపోవడం వల్లనో కొందరు మధ్యలోనే చదువు ఆపేయాల్సి వచ్చేది. ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే పూట గడవని రోజులవి. అందరూ ఏదో ఒక పని చేస్తే గానీ 4 మెతుకులు లోపలికి వెళ్ళేవి కావు. అప్పట్లో నేను బాగా చదువుకుంటానని తాతయ్యకి చెప్తే, చెల్లి పెళ్లికి డబ్బులు సర్దలేని బిడ్డ, నువ్వు ఇక చదువు ఆపేసి పొలం పనులు చూసుకో అని చెప్పాడు. అవును, నిజమే. అప్పట్లో వారి ఆదాయం అంతంత మాత్రంగానే ఉండేది. మరి అప్పు చేసి చదివిద్దామన్నా కూడా అప్పు ఇచ్చేందుకు ముందుకు వచ్చేవారు కాదు.
అప్పు తీర్చగలమనే భయం ఉండేది. ఇలా నాలాగా ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో పరిస్థితుల కారణంగా ఇక్కడ కూర్చున్న చాలా మంది చదువు మధ్యలో ఆపేసి, కన్న కలలను పక్కకు పెట్టేసి, ఒక రైతుగా, ఒక ఆటో డ్రైవర్గా ఆటో దొలుకుంటూ, కూరగాయల వ్యాపారం చేసుకుంటూ, కిరాణా షాప్ నడుపుకుంటూ, ఇలా ఇంకా తమకు తెలిసిన విజ్ఞానంతో చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ మా పిల్లలు బాగా చదువుకోవాలని, వాళ్ళు బాగా చదివితే ఆ చదువులు, ఆ డిగ్రీలు మేం సాధించినట్టే కదా అన్న తృప్తితో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ, ఎన్నో అవమానాలను మోస్తూ మిమ్మల్ని చదివిస్తున్నాం. ఇంటి దగ్గర మనలో చాలామంది పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా ఇక్కడ మిమ్మల్ని ఎందుకు వదిలిపెట్టామో తెలుసా? సరైన వీళ్ళకి మంచి భోజనం, సరైన వీళ్ళకి మంచి నిద్ర, మిమ్మల్ని మర్చిపోయేలా చేసేలా గురువులు, మీకు తోడుగా మేమున్నామంటూ మీ స్నేహితులు, ఇలా అందరూ మిమ్మల్ని బాగా చూసుకుంటారని. కష్టాలు, కన్నీళ్లు ఎప్పుడూ మేము చూసినవే, చూస్తున్నవే. కానీ మా గురించి మీరు ఎప్పుడూ ఆలోచించకండి. చదివే లక్ష్యంగా పెట్టుకుని గొప్ప స్థానంలో ఉండాలని ఆ దిశగా అడుగులు వేయండి. మా పిల్లలుగా ఇదే మీరు మాకిచ్చే గొప్ప బహుమతి. చదువు పేదరికానికి, కష్టాలకు, కన్నీళ్లకు ఎప్పటికీ అడ్డం కాకూడదని నిరూపించి మిమ్మల్ని చదివించినందుకు మీ తల్లిదండ్రులను గర్వంగా తలెత్తుకునేలా చేయండి. ప్రతి ఒక్కరు ఈ మాటలను గుర్తుపెట్టుకుని ఆచరణలో పెడతారని కోరుకుంటూ, మీరే ప్రాణంగా బ్రతుకుతున్న మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమించే మీ అమ్మ, నాన్న. అక్షరం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అక్షరం ఆయుధం కన్నా గొప్పది. అక్షరం అంధకారాన్ని దూరం చేస్తుంది. ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క అక్షరానికి మాత్రమే ఉంది. అక్షరాలతో బుడిబుడి అడుగులు వేస్తున్న మీ జీవితం చదువుతో ఆకాశాన్ని అందుకునే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ మీ అమ్మ, నాన్న.